నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంది. సాధారణంగా కనిపించే మీటింగులు కావవి. అమిత్ షా, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలతో పాటు ఒక వ్యక్తి అక్కడ సైలెంట్గా కూర్చొని ఉన్నారు. ఆయనే మన జేమ్స్ బాండ్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు. అసలు అర్ధరాత్రి ఏం జరుగుతోంది? భారత్ మరో పెద్ద యుద్ధానికి సిద్ధమవుతుందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం, ఇవన్నీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కేవలం అధికారి మాత్రమే కాదు, ఆయన భారత రక్షణ కవచం. ఎన్ఐఏ ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి ఆయన ఒక రిస్క్ అసెస్మెంట్ ఫైల్ రూపొందించారు. దీనినే రెడ్ ఫైల్ అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలు ఎవరైనా 30 నుంచి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ దోవల్తో ఏకంగా 3 గంటలకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారంటే అది చమురు ధరల గురించో ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతోంది. అమెరికా, పాకిస్తాన్లు కలిసి భారత్ను ఇబ్బంది పెట్టాలని వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గంటల తరబడి చర్చిస్తున్నారు. మరోవైపు భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతుంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర త్రివేది పూరి జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహాకాళి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే భారత్ ఏదో భారీ నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్కు సిద్ధమవుతుందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ను అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకొని భారత్ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటాం జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని ఇది సంకేతం. మరోవైపు పిఓకే సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడడానికి సిద్ధంగా ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్, పాకిస్తాన్ కలిసి భారత్ను 2 ఫ్రంట్ వార్లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ చర్చల్లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా పాల్గొంటున్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, S-400, రఫేల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ను ఎలా దెబ్బకొట్టాలి, ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి అనే వ్యూహంలో ఉంది. శత్రువు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత్ వార్ రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహాసంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ దోవల్ వ్యూహం పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టబోతుందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్, భారత్ మాతాకి జై.